నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, ఒకటే డైలాగ్ వేస్తారు. అదేంటంటే సింహం సింగిల్గా వస్తుంది, అసలు పొత్తులే పెట్టుకోదు, అదే పులివెందల పులి, సోనియా గాంధీ మెడలనే ఉంచిన వాడు మా అన్న జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు వేస్తారు. కానీ సోనియా గాంధీ మెడలు వంచింది లేదు, పాడు లేదు. వాస్తవంగా జరిగింది ఏమంటే, అప్పట్లో ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా పోటీ చేసినప్పుడు ఈయన సపోర్ట్ కావాల్సి వస్తే ఈయన మద్దతుదారులు కొంతమంది ఎంపీలు ఉంటే ఆ ఎంపీలను వాళ్లకు అనుకూలంగా ఓటు వేస్తే దానికి ప్రతిఫలంగా ఈయనకు బెయిల్ వచ్చింది. ఇది నా మాటలు కాదు. మీరు పాత వీడియోలు ఏవైతే ఉన్నాయో షర్మిలా గారి వీడియోలు మీరు కనుక చూస్తే అందులో ఆమె చాలా స్పష్టంగా చెబుతుంది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వము ఈయనకు బెయిల్ రావడానికి ఏ విధంగా సహకరించింది. ఆమె ఎన్నిసార్లు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి అడిగారు, బ్రదర్ అనిల్ పోయి ఎన్నిసార్లు అడిగాడు, విజయమ్మ గారు ఎన్నిసార్లు పోయి అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి నాయకులు ఎంపీలుగా ఉన్నప్పుడు అప్పుడు మేకపాటి రామ్మోహన్ రావు, ఆయన ఎవరు ఉన్నాడు నెల్లూరు ఆయన కావచ్చు, వీళ్ళు ఎన్నిసార్లు వెళ్ళి అడిగారని చెప్పి ఆమె చాలా స్పష్టంగా చాలాసార్లు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఆయన రాజ్నాథ్ సింగ్ గారంట జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి, రెడ్డి సాబ్ మీ దగ్గర 11 మంది ఎంపీలు ఉన్నారు కదా, వాళ్ళ సపోర్ట్ మాకు కావాలి, మేము ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఒక అతన్ని పెడతా ఉన్నాము, ఆయనకు మీరు సపోర్ట్ ఇవ్వకపోతే గెలిచేటువంటి అవకాశాలు లేదు, కాబట్టి మీరు ఖచ్చితంగా మాకు ఎన్డీఏకి సపోర్ట్ చేయాలని ఆయన అడిగినట్లు ఆయన ఫోన్ చేశాడో లేదో ఎవరికి తెలియదు. సో ఫోన్ చేశాడని చెప్పుకుంటా ఉన్నారు. సరే, ఫోన్ చేస్తే ఈయనంట జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉన్నారంట. సో ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అంటే ఎన్డీఏ పరిపాలన బాగున్నట్లే కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరి పరిపాలన ఉంది? ఎన్డీఏ పరిపాలనే కదా. అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రిగా ఎవరున్నారు? ఎన్డీఏ అభ్యర్థే కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ పరిపాలన బాగుంది కాబట్టే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయనకున్నటువంటి 11 మంది ఎంపీలు. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే ఆయనకుండే ఎమ్మెల్యేలు 11 మందే, ఎంపీలు 11 మందే. ఆయన చేతిలో ఉన్నటువంటి 11 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో లోక్సభలో మరియు రాజ్యసభలో కలిపి వాళ్ళందరూ ఇప్పుడు ఎన్డీఏ నిలబెట్టినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఉపరాష్ట్రపతిగా వాళ్లకు మద్దతు తెలపబోతున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఎన్డీఏ పరిపాలన బాగుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చాలా బాగా పరిపాలిస్తున్నాడు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా చాలా బాగా పరిపాలిస్తున్నారు, వీళ్ళ పరిపాలన నాకు నచ్చింది కాబట్టే నా మద్దతు నేను ఇస్తాను అని చెప్పినట్లే కదా రాజకీయ భాషలో. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఎవరైతే బీజేపీ అంటే ఇష్టం లేదో, ఆర్ఎస్ఎస్ అంటే ఇష్టం లేదో అలాంటి వాళ్ళు మొత్తం మైనారిటీలు కాదు, మైనారిటీల్లో కూడా కొంత భాగం ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు నమ్ముకున్నారంటే వాళ్లకు నరేంద్ర మోడీ అన్న బీజేపీ పార్టీ అన్న పడదు కాబట్టి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ 3 పార్టీలు కలిపి పోటీ చేశాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, ఆ 3 నచ్చక నరేంద్ర మోడీ గారంటే నచ్చక జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసినటువంటి ఓటర్ల పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఊహించుకోండి. ఇది ఒక్కటే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్డీఏ ప్రవేశపెట్టినటువంటి ఏ బిల్లుకు కూడా ఆయన వ్యతిరేకంగా ఓటు వేయలేదు. సో ఆయన అది సిఏఏ కావచ్చు, ఎన్ఆర్సీ కావచ్చు, జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఆ బిల్లు కావచ్చు, అదేవిధంగా రైతులకు నల్ల చట్టం అని చెప్పి అది రద్దు కూడా చేసుకున్నారు. ఆ చట్టానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఈ విధంగా రాజ్యసభలోను లోక్సభలోను చేయెత్తి వచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో ఎప్పుడూ కూడా నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి బిల్లులకు ఎప్పుడూ వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి చరిత్ర లేదు. అక్కడ మిథున్ రెడ్డి గారు సిఏఏ ఎన్ఆర్సీ గురించి పార్లమెంటులో మాట్లాడతాడు, అనుకూలంగా మాట్లాడతాడు, ఇక్కడ లోకల్లో వచ్చి కడప ఎమ్మెల్యే దగ్గర ధర్నాలు చేపిస్తాడు. సో ఈ డబుల్ స్టాండర్డ్ ఏదైతే ఉందో, సో ఎవరైతే బీజేపీని వ్యతిరేకిస్తున్నారో, బీజేపీని వ్యతిరేకించి ఆ కొంతమంది మైనారిటీ వర్గాలు ఎవరైతే ఉన్నారో, అందరూ మైనారిటీలు కాదు, అందులో కొంత భాగం ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేశారో వాళ్ళు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అన్ని పార్టీలు ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నాయి, ఇంక్లూడింగ్
వైఎస్ఆర్సీపీ. ఎలాగో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళ కూటమిలో భాగంగా వాళ్ళు ఆల్రెడీ ఎన్డీఏలో భాగస్వాములు కాబట్టి వాళ్ళు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆ ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేస్తారు, వేయాలి, ఎందుకంటే అది పొత్తులో భాగము. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓటు వేస్తున్నారు అంటే అందుకు ప్రధాన కారణము జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని రోజుల్లో ఆ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో ఆ కేసులో అరెస్టు కాబోతున్నారు అనేటువంటి వార్తలు రావడము. అదేవిధంగా నిన్న సుప్రీంకోర్టులో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఆ సునీత గారి మీద ఆమె భర్త గారి మీద ఉన్నటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో వాటిని కొట్టేయమని చెప్పడంతో ఇక అవినాష్ రెడ్డి గారు కూడా అరెస్టు కాబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో, అదేవిధంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ అని చెప్పబడేటువంటి ప్రతి ఒక్కరు ఇప్పుడు జైల్లోనే ఉన్నారు. సో భయపడి, కేసులకు భయపడి, ఎక్కడ తనను కూడా అరెస్టు చేస్తారో, ఎక్కడ బెయిల్ క్యాన్సిల్ అవుతుందో, ఎక్కడ నరేంద్ర మోడీ గారి ఆగ్రహానికి, అమిత్ షా గారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందో అని చెప్పి ఈయన ఇప్పుడైతే కనుక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వాళ్ళు అడిగారో లేదో, ఫోన్ చేశారో లేదో పక్కన పెడితే వీళ్ళైతే అన్కండిషనల్ గా సపోర్ట్ చేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలు మొత్తము ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించినటువంటి సిపి రాధాకృష్ణన్ తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తికి ఓట్లు వేయబోతున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఒకటే కూటమి, అది ఎన్డీఏ కూటమి. అందులో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేరిపోయారు. సో జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తున్నటువంటి కొంత శాతం మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సో ఆయనకు ఓటేసినాను, ఎన్డీఏకు ఓటేసినట్టు కాబట్టి ఇక ఆయనకి ఎందుకు ఓటేయడము, డైరెక్ట్ గా ఎన్డీఏకే ఓటేసేస్తే సరిపోతుంది కదా. తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చినా, జనసేన పార్టీ విషయానికి వచ్చినా వాళ్ళు ఎన్నికలకు ముందే బీజేపీతో పొత్తు పెట్టుకొని మేము పొత్తులో ఉన్నాము అని చెప్పి ఓట్లు అడిగారు. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము నేను నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకము, బీజేపీకి వ్యతిరేకము, అది మతతత్వ పార్టీ కాబట్టి మైనారిటీలంతా నాకు ఓట్లు వేయండి అని చెప్పి ఓట్లు వేయించుకొని, ఇక్కడేమో ఓట్లు వేయించుకొని అక్కడెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి అయితే మద్దతు తెలుపుతున్నారు. ఇది ఈ రోజు జరిగింది కాదు, ఇది నిరంతర ప్రక్రియ. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రవేశపెట్టినటువంటి బిల్లులన్నిటికీ అన్కండిషనల్ గా అయితే సపోర్ట్ చేశాడు. సో ఇప్పుడు కూడా చేస్తున్నాడు. సో ఎన్డీఏ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన సిపి రాధాకృష్ణన్ గారు గెలుపు ఆల్రెడీ లాంఛనమే అయినప్పటికీ అది ఎన్నికల్లో భాగం కాబట్టి ఆ ఎన్నికైతే జరుగుతుంది, ఓట్ల లెక్కింపు కార్యక్రమం కూడా జరుగుతుంది. అదేవిధంగా మరో కూటమి, ఇండి కూటమి ఏదో ఉంటుంది రాహుల్ గాంధీకి సంబంధించి, ఆ కూటమిలో ఎవరో రెడ్డి గారిని, తెలుగు వారిని పెట్టారంట. కనీసం క్యాస్ట్ ఫీలింగ్ అన్నా ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి గారికి. అవేమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేదంతా ఎలాగైనా బెయిల్ మీద బయట ఉండాలి, ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నరేంద్ర మోడీ గారికి లేదా అమిత్ షా గారికి వాళ్లకు గనుక ఆగ్రహం వస్తే మనం లోపల పోవాల్సి వస్తుందనేటువంటి భయం అయితే చాలా గట్టిగా ఉంది. అదేవిధంగా ఈ ఓట్ చోరీ ఎన్డీఏ ప్రభుత్వము ఓట్ చోరీ చేసి ప్రభుత్వంలోకి వచ్చిందని చెప్పి పదే రాహుల్ గాంధీ గారు విమర్శిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు ఓట్ చోరీ జరిగి ఉంటే అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాబట్టి నరేంద్ర మోడీ గారి గురించి కదా మాట్లాడాలి. నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడే సాహసం చేయకుండా మొన్నటికి మొన్న ప్రెస్ మీట్ పెట్టి రాహుల్ గాంధీ గారి మీద ఎదురుదాడి చేస్తున్నాడు. ఏమంటాడు, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఓట్ చోరీ గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడాలంట. ఓట్ చోరీ జరిగి ఉంటే దాన్ని చేపించింది ఎన్డీఏ కదా, ఎన్డీఏని కదా ఈయన ప్రశ్నించాలి. ఎన్డీఏని ఎప్పుడు ప్రశ్నించడు. అదేవిధంగా వారానికి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి లేదా 15 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా విఫలమైంది. సో కళ్ళు మూసుకోండి, 3.5 సంవత్సరంలో మనమే అధికారంలోకి రాబోతామని పదే చెబుతాడు కదా. మరి కూటమి ప్రభుత్వము విఫలమయ్యి ఉంటే మరి కూటమి ప్రభుత్వము నిలబెట్టినటువంటి వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థికి మీరు ఎందుకు ఓటు వేస్తున్నారు? కూటమి ప్రభుత్వం విఫలమైంది కదా, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నది కూటమి ప్రభుత్వమే కదా. సో జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, వాళ్ళు కూటమిలో భాగస్వాములే కదా, అందులో బీజేపీ కూడా ఉంది కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఊసర వెళ్ళి రాజకీయాలు ఎందుకు? సో జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తున్నటువంటి ఆ కొంతమంది మైనారిటీ సోదరులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా బీజేపీ
బీజేపీ అంటే పడని ఆ మైనారిటీ సోదరులు ఎవరైతే ఉన్నారో ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసినా బీజేపీకి ఓటు వేసినా ఒక్కటే. వాళ్ళు బీజేపీ వాళ్ళు డైరెక్ట్గానే అడుగుతా ఉన్నారు కాబట్టి, కూటమి పార్టీలు డైరెక్ట్గానే ముసుగులో పొత్తు లేకుండా డైరెక్ట్గానే పెట్టుకుంటున్నారు కాబట్టి మీ అమూల్యమైన ఓటును అదేదో కూటమికే వేయొచ్చు కదా. మోసపోయి జగన్మోహన్ రెడ్డి గారికి వేయడం కన్నా డైరెక్ట్గా కూటమి పార్టీలకే వేయొచ్చు కదా అని చెప్పి సోషల్ మీడియాలో అయితే చర్చించుకుంటున్నారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.